మెదక్ జిల్లా రామాయణపేట పట్టణంలో మల్ల చెరువు నుండి కొందరు తహసీల్దార్ రజనీ కుమారి ఏఈ కుశాల్ కుమార్ వద్ద అనుమతి తీసుకుని అర్హులైన రైతుల పొలాల్లోకి మట్టిని తరలించడం జరుగుతుందని కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ విషయంపై స్పందించిన రామాయణపేట తహసీల్దార్ రజనీ కుమారి ఏఈ కుశాల్ కుమార్ మల్ల చెరువు కుంటను సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా తహసీల్దార్ రజనీ కుమారి మాట్లాడుతూ మల్ల చెరువు కుంటలు ఎఫ్టీఎల్ కింద రైతు పొలాల్లోకి మట్టిని తరలిస్తున్నామని చెబుతున్న విషయంలో ఎవరైనా అక్రమంగా మట్టిని తరలిస్తే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. చెరువులో మట్టి తరలించడానికి మైనింగ్ పర్మిషన్ అవసరమని, మండల తహసీల్దార్ పర్మిషన్ ఎవరికీ ఇవ్వదని ఆమె పేర్కొన్నారు. రైతులు పొలాల్లోకి మట్టి సాగు కొరకు వాడుకోవడం, అధికారుల పర్మిషన్ తీసుకోవడం తప్పులేదని అన్నారు. ఒకసారి స్పాట్ ఇన్స్పెక్షన్ చేసి దానికి కూడా ఎఫ్టీఎల్ అండ్ బఫర్ చూసిన తర్వాత ఎవరైనా ఇల్లీగల్గా దాంట్లో మురం కానీ లేకపోతే మట్టి కానీ తరలించి చెరువుల కబ్జాగిన ఏదైనా ఉంటే యాజ్ పర్ రూల్ నేను యాక్షన్ తీసుకుంటానని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను. ఇంకోటి అసైన్డ్ ల్యాండ్లో నుండి మట్టి తరలిస్తున్నారు, దానికి అసలు పర్మిషన్ ఇస్తున్నారా ఇయ్యరా, అసలు తీసుకోవాలంటే ఎట్లా? మట్టి పర్మిషన్ అనేది లేదు. అసైన్ ల్యాండ్స్ ఏ ల్యాండ్స్ కూడా మట్టి పర్మిషన్ అనేది లేదు. పర్మిషన్ డెవలప్మెంట్ పర్పస్ ఏదైనా ఉంటే కనుక అది మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ నుంచి తీసుకోవాల్సి వస్తుంది. అంటే ప్రైవేట్ వ్యక్తులు తీసుకోవచ్చా, లేకపోతే ఏదైనా గవర్నమెంట్ వర్కే తీసుకోవాలా? గవర్నమెంట్ మైన్స్ జియాలజీ డిపార్ట్మెంట్ రిలేటెడ్ మట్టి పర్మిషన్ అండి. సో మనము మట్టి పర్మిషన్ విషయంలో మాత్రము ఏదైనా కూడా మా దగ్గర అప్లికేషన్ ఒకవేళ ఇచ్చినట్టయితే పిటిషనర్ సౌకర్యార్థం మేము మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. ఎంక్వైరీ పరంగా ఏదైనా ఉంది, పర్మిషన్ ఇవ్వాలి అంటే మైన్స్ అండ్ జియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళే శాంక్షన్ చేస్తారు. అప్లికేషన్ నా నుంచి ఫార్వర్డ్ చేస్తాను, కానీ పర్మిషన్ ఇవ్వడం మాత్రం మైన్స్ అండ్ జియాలజీ వాళ్ళే ఇస్తారు. అప్పటి వరకు ఇక్కడ లేదు, ఎలాంటి పర్మిషన్. సిల్ట్ రైతులు కొట్టేది పొలంకి డెవలప్మెంట్ కోసము. సిల్ట్ అంటే చెరువు నుంచి దానికి ఒక చెరువులో కొంచెం అంటే వాటర్ స్టోరేజ్ కొరకు నల్ల మట్టిని సిల్ట్ రూపంలో అది ఇరిగేషన్ అగ్రికల్చర్ ఏఓ గారి అంటే ఇన్స్పెక్షన్ తర్వాత వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ ఆధారంగా తీయడమే పర్మిషన్. అంటే పంట పొలాలలోకి ఇయ్యడం, కానీ మురం కానీ ఇంకా ఏదైనా వేరే మట్టి కానీ అనేది అయితే పర్మిషన్ లేదండి. లేదు, ఎటువంటిది పర్మిషన్ లేదు. ప్లేసెస్లలో వాళ్ళకి పట్టా ల్యాండ్స్లలో మేమేమి ఇన్వాల్వ్ కావట్లేదు. ఇదేంటంటే గవర్నమెంట్ ల్యాండ్స్ మట్టుకు గవర్నమెంట్ది మురం తీసే పర్మిషన్ మాత్రం నేను ఎటువంటి పర్మిషన్ లేదు. పట్టా ల్యాండ్ విత్ ఇన్ ద వాళ్ళ బౌండరీస్ లోనే అక్కడక్కడ లెవెల్ బయటకు మాత్రం తీయడానికి వాళ్ళ పొలంలో మట్టుకే డెవలప్మెంట్ చేసుకుంటారు. ఒక గెట్టులో ఎక్కువ ఉంది, ఒక గెట్టులో తక్కువ ఉంది అంటే దాంట్లో నుంచి లేదు అంటే మాత్రం ఖచ్చితంగా మైన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళ నుంచే మట్టిది పర్మిషన్ తీసుకుంటారు.